తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండవ నెల అవుతుంది. 50 రోజులు దాటిపోయింది, 60వ రోజు అవుతుంది. వాలంటీర్లని ఎలక్షన్స్ ముందు ఏదైతే వాలంటీర్లని కంటిన్యూ చేస్తాం, 10,000 రూపాయల జీతం ఇస్తాం, ప్లస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వేరేగా తయారు చేస్తాం, ఇవన్నీ చెప్పుకొచ్చారు. తీరా చూస్తే ఆ వాలంటీర్లని ఫస్ట్ నెలలో అధికారికంగా అనధికారికంగా సచివాలయ సిబ్బంది వాళ్ళు వాడుకున్నారు. అదే సందర్భంలో వాళ్ళకి జీతాలు వేయలే. ఇప్పుడు రెండో టర్మ్ 1వ తారీఖు పెన్షన్లు, మళ్ళీ సచివాలయ సిబ్బంది, ఆర్బీకే సిబ్బంది, అట్లాగే ప్రభుత్వ శాఖల సిబ్బందితో ఇప్పించబోతున్నారు. ఇదివరకు వాలంటీర్ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేవాళ్ళు, బయటికి కూడా తెలిసేది కాదు. వీళ్ళేమో ఈ సిబ్బంది వచ్చేటప్పటికి వెళ్ళి సచివాలయాల దగ్గర తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఒక సెంటర్లో నుంచుని అక్కడికి రమ్మంటున్నారు, లేదంటే ఒక ఇంట్లో కూర్చొని అక్కడికి రమ్మంటున్నారు, అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఒక రకంగా హ్యూమిలియేషన్ సిస్టమ్ అది వాలంటీర్లతో కంటిన్యూ చేయొచ్చు. బట్ తెలుగుదేశం కార్యకర్తలకు ఇష్టం లేదు, జనసేన కార్యకర్తలకు ఇష్టం లేదు, బీజేపీ కార్యకర్తలకు ఇష్టం లేదు. కాబట్టి తీసేయబోతున్నారా? ఎందుకంటే ఈ నెలలో కూడా వాలంటీర్ సంగతి తేల్చాల. అప్పుడప్పుడు డోల బాల వీరాంజనేయ స్వామి గారు చెప్తా ఉన్నారు తప్పించి ఉంటుంది అని చెప్పి ఏమీ తేల్చట్లేదు. ఏం డిసైడ్ చేసుకున్నారు? వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతే అప్పుడు మిగిలిన వాళ్ళు 40,000 50,000 ఉంటే ఇప్పుడు 1,50,000 ఉన్నట్టున్నారు. 2.5 లక్షల్లో 1,00,000 మంది రాజీనామా చేసి 90,000 ఏమో. కాబట్టి అది అయిపోయాక అప్పుడు మిగిలిన 40,000 50,000 ఉంటే వాళ్ళని వరకు 5 చొప్పున ప్రతి సచివాలయ పరిధిలో పెడతారంటున్నారు. అది నిజమేనా? చూడాలి.